నేను వదలనండు టీసీని అడుగుతాను వాళ్ళు వచ్చి కూర్చోవచ్చా లేదా అని. నాకు ఏదో డౌట్ కొడుతుంది వాళ్ళ మీద. ఫ్రెండ్స్ ఇందాక ఇద్దరు ముగ్గురు చూపించాను చూసారా, నా పక్కన కూర్చున్నారు వచ్చి. వాళ్ళని చూస్తేనే నాకు తేడా పడుతుంది ఏదో, అందుకే వీడియో తీసి ఉంచా. హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే వచ్చిన రైట్ టైంకే వెళ్తాం లోపలికి అని చెప్పి రైట్ టైంకే వెళ్తున్నారు. నాకు ఈ ముంబై స్టేషన్ చూస్తే నాకు ఆ రూబా రూబా సాంగ్ గుర్తు వస్తుంది. సో ఫ్రెండ్స్, ముంబై టు హైదరాబాద్ ప్రతి ట్రైన్కి యావరేజ్గా 12 నుంచి 13 గంటలు తీసుకుంటుంది. కానీ ఈడికి మాత్రం 17 గంటల 5 నిమిషాలు. ఎందుకంటే ఈయన గారు ఇలా వెళ్తారనమాట. సో ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా నుంచి పర్ల్ సిటీ ఆఫ్ ఇండియాకి వెళ్దాం. హలో గాయ్స్, అందరూ బాగున్నారా? నా పేరు సాయి కృష్ణ. ఈరోజు మనం ముంబై CSMT ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ అక్కడ ఉన్నాము. సో ఈ బ్లాగ్, ఈ ట్రిప్ లాస్ట్ ఫేజ్ అనుకోండి. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినా ఇక్కడ ఎండ్ చేద్దాం, లేదంటే సికింద్రాబాద్లో కూడా ఎండ్ అవ్వచ్చు. సో ఈరోజు మనకి దేవగిరి ఎక్స్ప్రెస్ ముంబై నుంచి హైదరాబాద్ నైట్ 9:30కి ట్రైను. ఒక టైం 8 అయిందండి, ఇంకా 1 గంటన్నర ఉంది. సో రెండు లోపలికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వచ్చాను ప్యాలెస్ స్టేషన్ ఆఫ్ ఇండియా. అంటే నాకు ప్యాలెస్లా కనపడిందండి. వెంటనే తిట్టేయకండి, ఇది ఎక్కడ ప్యాలెస్లో ఉందని చెప్పి. నాకు అలా అనిపించింది అంతే. చూసారా? సో ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 7 దాకా లోకల్ ట్రైన్స్ ఉంటాయి. 8 నుంచి 18 దాకా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉంటాయి. మనది ఏ ప్లాట్ఫామ్ చూసుకుని వెళ్ళిపోదానండి. లోపలికి వచ్చేసాము. సో ప్లాట్ఫామ్ ఏదైతే చూసుకుని వెళ్ళిపోవడమే. సో ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా నుంచి పర్ల్ సిటీ ఆఫ్ ఇండియాకి వెళ్దాం. లింగంపల్లి దేవగిరి ఎక్స్ప్రెస్ 9:30, ప్లాట్ఫామ్ నెంబర్ 18. ప్రతిసారి లక్ మన ఫేవర్గా లేదండి. అన్నిసార్లు లోయర్ బెర్త్ వచ్చింది. ఇప్పుడు నాకు అప్పర్ బెర్త్ B1 అప్పర్ బెర్త్ వచ్చింది, 14 సీట్ నెంబర్. నాకు ఈ ముంబై స్టేషన్ చూస్తే నాకు ఆ రూబా రూబా సాంగ్ గుర్తు వస్తుంది, రామ్ చరణ్ది. మీకు కూడా CST బిల్డింగ్ చూసినప్పుడు ఆ రూబా రూబా సాంగ్ గుర్తుకొస్తే కమెంట్లో మెన్షన్ చేయండి. కోచ్ ఎక్కేసాం ఫ్రెండ్స్. అప్పర్ బెర్త్ వచ్చింది. జర్నీ చేయాల్సిందే కదా. సో ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్. 9 o'clock తీసుకొచ్చారు, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. సో ఫ్రెండ్స్, ముంబై టు హైదరాబాద్ ప్రతి ట్రైన్కి యావరేజ్గా 12 నుంచి 13 గంటలు తీసుకుంటుంది. కానీ ఈడికి మాత్రం 17 గంటల 5 నిమిషాలు. ఎందుకంటే ఈయన గారు ఇలా వెళ్తారనమాట. సో అందరూ లోనావాలా, పూణే అట్లా వెళ్ళిపోతారు. మరి మనోడు మాత్రం ఇలా కళ్యాణ్, తానే, ఈ దాదర్, ఈ రూట్ నుంచి ఔరంగాబాద్, మన్మాడ్, దాని తర్వాత పైన నాందేడ్, నిజామాబాద్,
అలా అలా వెళ్ళి ఇలా వస్తాడు అనమాట. సో దానివల్ల సార్ గారికి 17 గంటల 5 నిమిషాల టైం. ఫ్రెండ్స్, నేను చూసిన వాటిల్లో ఈ ఒక్క ట్రైన్కే జనరల్, స్లీపర్ క్లాసు, థర్డ్ ఏసీ, ఎకానమీ, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ అన్నీ ఇచ్చారు ఈ ట్రైన్కి. మన ట్రైన్కి రేక్ షేరింగ్ ఉందండో. ఇది ముంబై నుంచి హైదరాబాద్ వస్తే దేవగిరి ఎక్స్ప్రెస్, ఇదే ట్రైన్ హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తే గౌతమి ఎక్స్ప్రెస్. సో రేక్ షేరింగ్ విత్ గౌతమి ఎక్స్ప్రెస్. చాయ్ तथा सुरक्षित यात्रा की शुभकामना करते हैं. 9:30కి తీయాలి, 9:40 తీశారు. స్టార్టింగే 10 minutes డిలే. మంచి ప్రారంభం, ఇలాగే ఉండాలి. సో ముందేనంటే దాదర్, థానే, కళ్యాణ్, నాసిక్, ఇగత్పూరి అంటే ఆర్డర్ మార్చి చెప్తున్నాను. దాని తర్వాత ఈ ఔరంగాబాద్, మళ్ళీ మనకి నాందేడ్, కామారెడ్డి, నిజామాబాద్, మొత్తం అన్ని ఊర్లు టచ్ చేసి వెళ్తున్నారు. दादर దాదర్ దాటేసాం. టైం 10 అయింది. ఇప్పుడు పడుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నుంచోడం రిస్క్, 1 అవర్ కూడా కాదు ఇది. సో పొద్దున్న కవర్ చేస్తాం మొత్తం. బాగా కూడా సందేశ. గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్.
దాటాము ఇప్పుడే ఊరు. ఇంకా తెలంగాణలో రాలేదు. టైం 8:15 రైట్ టైంకే ఉంది బండి. హజూర్ సాహెబ్ నాందేడ్ అనే ఊర్లో ఉన్నామండి. ఇంకా మహారాష్ట్రనే, తెలంగాణ రాలే. ఫ్రెండ్స్ హాయ్, ధర్మాబాద్ అనే ఊర్లో ఉంది. సో దీంతో మహారాష్ట్ర అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా తెలంగాణ బాసర. తెలుగు గడ్డలో అడుగు పెట్టబోతున్నాను కొంచెంసేపట్లో. ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ ఒక ఫ్యామిలీ కూర్చుంది. చిచ్చి గలీజు చై అలా కూర్చుంది. మొత్తానికి వెళ్ళిపోయారు. Kathipura, Nagapur Express from Kathipura to Nagapur is coming on platform number 2. ఫ్రెండ్స్ ఇందాక ఇద్దరు ముగ్గురు చూపించాను చూసారా, నా పక్కన కూర్చున్నారు. వచ్చి ఆ సీట్ ఖాళీగా ఉందంటే ఖాళీ వచ్చి కూర్చున్నారు. నాకెందుకు వాళ్ళు దొంగనా కొడుకులేమో డౌట్. వాళ్ళని చూస్తేనే నాకు తేడా కొడుతుంది ఏదో, అందుకే వీడియో తీసి ఉంచా. సో ఏదో తేడా కొడుతుంది నాకు వాళ్ళని చూస్తే. అడిగితే వెండర్స్ అంటున్నారు వాళ్ళు. నేను వదలనండి, టీసీని అడుగుతాను వాళ్ళు వచ్చి కూర్చోవచ్చా లేదా అని. నాకు ఏదో డౌట్ కొడుతుంది వాళ్ళ మీద. ఫ్రెండ్స్ నేను టీసీతో హెల్ప్ తీసుకుని ఆయన టీసీ వచ్చాను లేపేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళని. వాళ్ళు అలా థర్డ్ ఏసీలో వచ్చి కూర్చోకూడదు, ఎవరు కూర్చోమన్నారు మిమ్మల్ని అడిగి పంపేశారు. ఇప్పుడు కొంచెం మనశ్శాంతిగా ఉంది నాకు. లేదంటే వీళ్ళ పక్కన కూర్చోడానికి అయ్యయ్యో నా వల్ల కాలేదు దేవుడా. ఒకటి అయిందంటే ఇంకోటి అయిందంటే ఇంకోటి అలాగా. సో మొత్తానికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఆ తెలుగు గడ్డ దాంట్లో దిగ్గానే కొంచెం హ్యాపీ ఫీల్. నమః శివాయ. గోదావరి ఇద్దరు బాబులు ఉన్నారు. నిజామాబాద్ దాటింది. నెక్స్ట్ కామారెడ్డి. రైట్ టైంలోనే ఉందండి ఈ బండి. ఆశ్చర్యం, రైట్ టైంకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను హైదరాబాద్.
నిజామాబాద్ నుంచి స్లోగా వెళ్తుంది బండి. ఇది సింగిల్ ట్రాక్ అనుకుంటా, క్రాసింగ్ పెట్టినట్టు ఆపేస్తారు మధ్యలో. स्वीट लस्सी है, छाछ बादाम मिल्क, लस्सी मटर में बादाम। కామారెడ్డి ఒక 10 నిమిషాలు డిలే అయిందండి. ఆ స్లోగా రావడం వల్ల 10 నిమిషాలు డిలే. హైదరాబాద్కి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి. హోప్ఫుల్లీ వెళ్ళిపోతాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎక్స్టెండెడ్ టైం ఫ్రేమ్ ఇచ్చారు బాగా. లేదు కానీ 1 వే కదా మీరు మందే, సో 1 వే కాబట్టి లేట్ అయినా అవ్వచ్చు, చెప్పలేము. 10 నిమిషాలు డిలే నుంచి పావు గంట డిలే అయిపోయిందండి. ఇప్పుడు మరి ఇలా స్లోగా వెళ్తే మరి డిలేగా అవుతుంది. బట్ స్టిల్ నాకు నమ్మకం రైట్ టైంకి వెళ్ళిపోతుందని, ఎందుకంటే ఎక్స్టెండెడ్ టైం ఫ్రేమ్ ఇచ్చారు కాబట్టి 2:30కి వెళ్ళిపోవాలి సికింద్రాబాద్. ఇంకొక 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. మీర్జాపల్లి ఒక పావు గంట డిలే అండి. మెయింటైన్ అవుతుంది ఒక పావు గంట డిలే అలాగా కదండి. ఫ్రెండ్స్, హైదరాబాద్ లోపలికి వచ్చేసాము, ఎందుకంటే మేడ్చల్ అనే చోట ఉన్నాము. సో మేడ్చల్, మల్కాజ్గిరి ఇది ఒక డిస్ట్రిక్ట్, ఇది హైదరాబాద్లో. హైదరాబాద్కి వచ్చామండో ఫైనలీ. చిత్తూరు, కాచిగూడ, మేబీ వెంకటాద్రి ఆర్ నారాయణాద్రి. హైదరాబాద్ సిటీలోకి వచ్చాం, ఇప్పుడు వెళ్తుంది 100లో స్పీడ్, 100. బొల్లారం 125కి రావాలి, 150, సో 25 నిమిషాలు డిలే. ఇక్కడి నుంచి సికింద్రాబాద్ 14 కిలోమీటర్లు అండి, కానీ ఎక్స్టెండెడ్ టైం ఫ్రేమ్ ఇచ్చారు, 1 అవర్ అంట వెళ్ళడానికి. ఆపేసాడండి, ఆపేసాడు. సఫిల్గూడ అనే చోట ఆపేసాడు. సికింద్రాబాద్కి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. రైట్ టైంకి వెళ్ళిపోతుంది అనుకున్నాం, ఇంకా అరగంట ఉంది. 7 కిలోమీటర్లు అరగంటలో వెళ్ళాడా అంటే క్వశ్చన్ మార్కే అది, ఎందుకంటే అక్కడ ప్లాట్ఫామ్ ఖాళీ లేదనుకుంటా. సో అక్కడ ప్లాట్ఫామ్ అయ్యి ఖాళీ లేకపోతే మేబీ ఇలా అవుటర్లో ఆపుతారు.
2 కిలోమీటర్లు ఉందండి, చాలా స్లోగా వెళ్తున్నాడు. ఆపేసాడండి, ఆపేసాడు అంతే. రాజ్కోట్ ఎక్స్ప్రెస్, షిరిడి సాయినగర్ ఎక్స్ప్రెస్. రాజ్కోట్, సికింద్రాబాద్, షిరిడి సాయినగర్. హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే వచ్చిన రైట్ టైంకే వెళ్తాం లోపలికి అని చెప్పి రైట్ టైంకి వెళ్తున్నారు. 2:35 రైట్ టైం 2:30. స్టేషన్ కనబడుతుంది ఎదర, నాకు కెమెరా కనబడట్లేదు బట్ స్టిల్. సో బ్లాగ్ అవగొట్టే టైం వచ్చింది దగ్గరికి. ఫ్రెండ్స్, సికింద్రాబాద్ వచ్చేసాము. సో ఈ యాత్ర మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ ట్రిప్ గురించి ఫీడ్బ్యాక్ మొత్తం నేను ఇంకో చిన్న బ్లాగ్లో వేస్తాను. అండ్ ఈ వీడియో కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. జై హింద్. బాయ్ ఫ్రమ్ సికింద్రాబాద్. రైట్ టైం సికింద్రాబాద్ 2:35.